హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో పాతకాలపు ఒక స్వీట్ రెసిపీ అండి. చాలా హెల్తీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా రుచిగా కూడా ఉంటుంది. అదేనండి, పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే కొబ్బరి జున్ను అనమాట. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా 1 కప్పు బియ్యం ఒక గిన్నెలోకి వేసుకుని శుభ్రంగా కడగాలి. బియ్యం మనం రేషన్ బియ్యం అయినా లేదంటే మనం అన్నం వండుకునే బియ్యం అయినా పర్వాలేదు. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి మనం కనీసం 3-4 గంటలైనా సరే నానబెట్టాలండి. ఇంకొంచెం ఎక్కువ టైం నానినా పర్వాలేదండి, మరి తక్కువ టైం అయితే బియ్యం సరిగ్గా నానవు. మూత పెట్టేసి ఈ విధంగా నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత బియ్యం మరొకసారి కడగాలండి. చేత్తో అదే పనిగా నలపకుండా ఈ విధంగా కొద్దిగా పైన కడిగి నీళ్ళని వంపేసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సింది పచ్చి కొబ్బరి. ఇలా 1 కప్పు బియ్యానికి 1 కొబ్బరికాయ అంత పడుతుంది. బాగా ఫ్రెష్గా ఉన్న కొబ్బరి అయితే కనుక మనకి రుచి బాగుంటుందండి. ఈ కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెనకున్న బ్లాక్ పార్ట్ అంతా తీసేసి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. నీళ్లు అస్సలు వేయకుండా ఈ విధంగా పొడి పొడిగా అయ్యేలాగా మిక్సీ పట్టాలి. కొబ్బరికాయ కాస్త ముదురుకాయ తీసుకోవాలండి, మరీ లేతగా ఉంటే కనుక పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు ఇంకా అదే మిక్సీ జార్లోకి మనం కడిగి పెట్టిన బియ్యం వేశాను. ఇంకా 3 యాలకులు కూడా వేశానండి. యాలకులు నేను గింజలు మాత్రం వేశాను, పొట్టు తీసేసి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసి ఈ విధంగా మిక్సీ పట్టాను. మనకి కొద్దిగా పలుకుగానే పట్టాలండి, మెత్తని పిండిలాగా పట్టాల్సిన అవసరం లేదు. ఇలా గట్టిగా కాస్త పలుకుగా ఉంటుంది. తర్వాత మనకు కావాల్సింది బెల్లం అండి. బెల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి. ఈ బెల్లం మనకి 1 కప్పు కావాలండి. మనం బియ్యం దేంతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం మాత్రం చూడండి ఈ విధంగా ఫుల్గా తీసుకున్నానండి. కప్పు పై వరకు ఉండేలాగా తీసుకున్నాను. అలాగైతేనే మనకి స్వీట్ సరిపోతుంది. అలాగే 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి దీన్ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టాలి. బెల్లం వేసి మిక్సీ పట్టేసరికి ఇలా లూజ్గా అయిందండి. మనం నీళ్ళు అస్సలు వేయలేదు. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు కొబ్బరిలో కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా స్పూన్తో ఈ విధంగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి కాస్త గట్టిగా ఉంది కదా. ఇప్పుడు నీళ్లు కానీ లేదంటే పాలు కానీ వేసి ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 1/4 కప్పు నీళ్ళే పట్టాయండి. పిండి ఈ విధంగా కొద్దిగా లూజ్గా ఉండాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెకి ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. గిన్నె అడుగు భాగం మాత్రం ఇలా ఫ్లాట్గా ఉంటే బాగుంటుంది. తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని మొత్తాన్ని ఈ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకొని ఒక్కసారి గిన్నెని ట్యాప్ చేయాలండి. ఇలా ఒక్కసారి ట్యాప్ చేస్తే మనకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ పైన కుక్కర్ని పెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసి అలాగే ఒక స్టాండ్ వేసుకోవాలి. స్టాండ్ పైన ఈ విధంగా గిన్నెని పెట్టి దీనిపైన కూడా మూత పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికిస్తే చూడండి మనకి జున్ను అనేది చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. నేను ఇక్కడ ఒక చాకుతో గుచ్చి చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి ఏమీ అంటుకోవట్లేదండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా గిన్నెని తీసి పక్కన పెడితే పూర్తిగా చల్లారేసరికి అంచులన్నీ చూసారా ఇలా కాస్త గ్యాప్ వస్తుందండి. చల్లారిపోయేసరికి ఇలా అంచులు కాస్త లూజ్ అయిపోయి ఉంటాయి. మళ్ళీ ఒక్కసారి చాకుతో ఈ విధంగా అంటే ఇప్పుడు ఇంకా చూడండి చక్కగా ఊడొస్తుందండి. జున్ను మనకి గిన్నెకి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. చాలా చాలా బాగుంది కదండి. గిన్నెకి చూసారా అస్సలు ఏమీ అంటుకోలేదు. ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి జున్ను అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.